నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. నమస్తే అండి. మాణిక్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఈసారి ఎలక్షన్స్ వస్తే వైసీపీకి 200కు పైగా సీట్లు, అంటే డీలిమిటేషన్ అయితే 200కు పైగా, ఒకవేళ అవ్వకపోతే 150కి పైగా సీట్లు మా వైసీపీకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు సీఎం ని చేసుకుందామని ప్రజలు ఎదురు చూస్తున్నారు అన్నట్లుగా మాట్లాడారు. అండ్ అదే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో 30 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళింది అన్నట్టు కూడా మాట్లాడారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్స్ లో వైసీపీకి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాపం చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆయన్ని ప్రస్తుతిస్తూ, ఆయన అప్రిషియేట్ చేస్తూ, ఆయన యొక్క జీవితం దేదీప్యమానంగా వెలగాలని ఆయన పెద్దవాడిగా, ఆయనకి ఎందుకంటే స్క్రిప్ట్ ఇచ్చే ఒక వ్యక్తిగా, మాజీ జర్నలిస్ట్, గతంలో సకల శాఖ మంత్రిగా ఉన్నాడు. ప్రస్తుతం కొద్దిగా ఆయన మీడియాకు దూరంగా ఉండి నిన్న ఆయన బర్త్డేని పురస్కరించుకొని మళ్ళీ మీడియా ముందు డీలిమిటేషన్ జరిగితే, అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మా జగన్మోహన్ రెడ్డి గారు 200 పైచిలకు, ఒకవేళ కాకపోతే 150 సీట్లు తగ్గకుండా మేము గెలుస్తామని చెప్పేసి ఆయన సెలవిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా దీవించారు కూడా. అంటే ఆయన అట్లా వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లాడని ఒక అడుగు ముందుకేసి అద్భుతమైన ఒక మాట పలికాడే. సజ్జల గారు నమస్తే అండి. అసలు ఈ సజ్జల గారు అది నోరా లేకపోతే కాలువలు పారేటువంటి ఏదన్నా డ్రైనేజా అని చెప్పి అనాల్సి వస్తుంది. ఏం చేశారండి నిజానికి? జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లాడా? 25 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లాడా? 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడని చెప్పొచ్చు. అసలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనం ఒక్కసారి చూసుకుంటే కనుక ఆయన రావడం బ్యూరోక్రాట్స్ ని మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ పెట్టిన వేదికనే, ప్రజావేదికని దిస్ ఇస్ ద లాస్ట్ మీటింగ్, డిస్ట్రాయ్ చేయండి, కూల్చిపడేయండి అని చెప్పేసి ఆజ్ఞాపించి కూల్చేశాడు. అసలు దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయల పైచీలకు 12 కోట్లు ఏమో ఖర్చు అయింది దానికి. కోల్తాల్సిన నెసిటీ లేదు, వేరే దానికి వాడుకోవచ్చు, లేదా అది పొక్కులేతో డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా రెడీమేడ్ గా దాన్ని అలాగే బోల్ట్లు ఉంటాయి అనమాట. ఆ బోల్ట్ ద్వారా తీసి ఆ స్పేర్ పార్ట్స్ మొత్తం తీసి వేరే చోట అక్కడ సెట్ చేయొచ్చు యాక్చువల్ గా. అది అలా కాకుండా విధ్వంసానికి మారుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి, కూల్చటమే తెలిసిన జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు తన పరిపాలన. ఇదిగో నా మోనార్క్, నా స్టైల్ పరిపాలన ఇలా ఉంటుంది అని ఇండికేట్ చేసి అక్కడే చప్పట్లు కొట్టారు ఐఏఎస్లు, ఐపీఎస్లు. వాస్తవానికి నా అబ్జర్వేషన్ లో భయంతో కొట్టిన చప్పట్లు అవి. అమ్మ ఈయన ఇంత కురియలుకున్నాడు, ఈయనకు జీ హుజూర్ అనకపోతే చంపేస్తాడంటే మనకు కావాల్సింది కూడా అదే అనుకుని జగన్మోహన్ రెడ్డి లోపల ముసి నవ్వులు నవ్వుతూ పులకేసిలాగా 23వ పులకేసి అని ఒక సినిమా వచ్చింది. అట్లా ఈ పులకేసిలాగా తర్వాత మనం హిస్టరీలో చదువుకున్నాం మహమ్మద్ బిన్ తుగ్లక్ అని. తుగ్లక్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే చాలా బెటర్. ఎందుకంటే ప్రజలంటే ఆయనకు చాలా కన్సర్న్ ఉంది, చాలా ప్రేమ కూడా ఉంది. ఆ డెసిషన్స్ ప్రజలకు ఇబ్బందికరంగా మారి ఆ తుగ్లక్ పరిపాలనలో ఫెయిల్ అయినట్టుగా ఉంటుంది. కానీ అసలు తుగ్లక్ కాళ్ళు కడగడానికి కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు. నిజానికి అతన్ని చాలా బెస్ట్ అనిపిస్తాడు అనమాట. ఎలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి. ప్రజావేదిక కూల్చాక ఏం చేశాడు? మళ్ళా 3 రాజధానులు అంటూ పాటెత్తుకున్నాడు అసెంబ్లీలో. నేను ఒకే అమరావతి రాజధానికి నేను కట్టుబడి ఉన్నాను, మాట తప్పును మడమ తెప్పును, ఇదిగో నేను ఇల్లు కూడా ఇక్కడ కట్టుకుంటున్నాను అని చెప్పి దేవాలయం లాంటి శాసనసభలో ప్రామిస్ చేసిన ఆ పెద్ద మనిషి 3 రాజధానులు తన గెలిచినాక 4 మడతేసి, మడమ తిప్పి, పచ్చి అబద్ధాలు ఆడి, విశాఖపట్నం రాజధాని, కర్నూలు ఒక రాజధాని, అమరావతి ఒక రాజధాని అంటూ 3 రాజధానులు పల్లవెత్తుకుని ఒక్క రాజధాని కూడా కట్టకుండా నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. మరి సజ్జల ఏం చూసి ఈయన్ని అంత గొప్పగా కీర్తిస్తున్నా నాకు అర్థం కాని పరిస్థితి. ఒకవేళ అలా కీర్తించకపోతే సజ్జల నీకు జాగ్రత్త, ఒకసారి ఏదో కొట్టాడంట మరి ఆయన్ని, మళ్ళీ ఏమన్నా చేయి చేసుకుంటాడని భయపడ్డాడేమో తెలియదు. 3 రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా కట్టకుండా నాశనం చేసినటువంటి వ్యక్తి. ప్రతిదాన్ని కార్యక్రమం అంటాడు. కార్యక్రమం అని పిలువబడిన దాన్ని కూడా ఆయన కార్యక్రమం అంటాడు అనమాట. భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టి ఇసుక 6 నెలలు అక్రమంగా ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు అంటే వీళ్ళ వ్యక్తులకి నేను ఉచితంగా ఇస్తానటువంటి ఒక అబద్ధం ఆడి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. పరిమితులకు మించి ఈరోజు ప్రకృతి విపత్తులు రావడానికి, అలాగే భూకంపాలు రావడానికి కారణంగా మిగిలి వాళ్ళు వలసలు వెళ్ళిపోయి వలవల ఏడుస్తూ ఎవరైతే ఈ భవన నిర్మాణ కార్మికులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఏడ్చి జగన్మోహన్ రెడ్డి బండ బూతులు తిట్టుకున్నారు. ఏం అభివృద్ధి చేశాడని మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మళ్ళా గెలుస్తాడంటున్నాడు. ఎందుకు గెలిపిస్తారు? 11 సీట్లకు పరిమితమైన వ్యక్తి మళ్ళా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి సెంటిమెంట్తో, వాళ్ళ బాబాయ్ సెంటిమెంట్తో 151 సీట్లు గెలిచినట్టుగా మళ్ళా 150 ఇస్తారా? ఎందుకు? రప్ప చంపడానికే.
గతంలో మనం చెప్పుకున్నట్టుగా ఆయన బర్త్డేని పురస్కరించుకొని ఇలాంటి అరాచకాలు చేసినందుక ఎక్కడో మరొక దీవిలో ఉండాల్సినటువంటి ఈ వ్యక్తి ఒక ఏలియన్ లాగా తయారైన వ్యక్తి ఈయన అరాచకం చేస్తూ మేము చంపేస్తాం వచ్చాక, అంటే చంపేస్తాం అన్నందుకు చావడానికి గెలిపిస్తారు ఆయన్ని, లేకపోతే తనకు డబ్బుందని అహంకారంతో పేటరీకి పోయి తన వ్యక్తులను తయారు చేసి అరాచకాలు ఇలా వాళ్ళు చేసిన పాపాలు బండి చట్ట ప్రకారం జైలుకి వెళ్తా ఉంటే అక్రమ అరెస్టులు అంట. అక్రమ అరెస్టుకి 7వ రోజు, అక్రమ అరెస్టుకి 8వ రోజు టైటిల్స్, వెనక ఒక గొప్ప మంచి సినిమాలు, హీరోలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలతోటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ మరలా మేమే గెలుస్తాము అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఇంకో దుర్మార్గం కూడా చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం అని ప్రామిస్ చేసిన ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద మనిషి అసలు ఒక అక్రమ మద్యాన్ని దాదాపుగా 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. అఫీషియల్గా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అది ఈడీ గుర్తించింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ పెట్టిన సిట్టు గుర్తించింది. దీనికి తెరలేపి ఒక 75 రూపాయలు ఉన్న మద్యం బాటిల్, 60 రూపాయలు ఉన్న మద్యం బాటిల్ 200-250 రూపాయలు అమ్మి, అది కూడా మంచిదే అంటే కాదు, ప్రాణాలు తోడేది. అనేక మంది పుస్తలు తెంచింది ఆ మద్యం. క్వాలిటీ లేకుండా తయారు చేసి అనేక మంది లివర్లు, కిడ్నీలు, పేగులు మాడిపోయి చనిపోయారు చాలా మంది. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలా? ఇంకో దారుణం ఏంటంటే తన సొంత చిన్నాయన అసెంబ్లీలో ఎవరు అధ్యక్ష, మా చిన్నాయన చంపారు అధ్యక్ష అని చెప్పి మాట్లాడిన ఈ పెద్ద మనిషి ఆయన్ని షర్మిల గారి భాషలో చెప్పాలంటే నరికి చంపేసి పుట్టెడ దుఃఖంలో ఉంటే సౌభాగ్యమ్మ గారు వాళ్ళు ఆ రోజు కొనుక్కున్న ఆ పొలాన్ని 7 ఎకరాల 3 సెంట్లు అండి. ఆ స్థలాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2022 వరకు ఈవిడ పేరునే ఉంది, వివేకానంద రెడ్డి గారి భార్య పేరున. అది ఇప్పుడు వేరే వాళ్ళ పేరు. ఎంత తెలివి! జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రికార్డ్స్ మార్చేశారు, ల్యాండ్ రికార్డ్స్ లో. అంటే సొంత బాబాయి కుటుంబాన్ని, అంటే ఆయన చంపేయడమే కాదు, ఆయన కూతురు మీద కేసు పెట్టడమే కాదు, అల్లుడి మీద కేసు పెట్టడమే కాదు, వాళ్ళని చంపుతామని బెదిరించడమే కాదు, తర్వాత వాళ్ళ ల్యాండ్ ని కూడా ఆక్రమించి ఏం ఘనకార్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఎందుకు గెలిపించాలి? కన్న తల్లిని ఏడిపించి, చెల్లిని ఏడిపించి, మరొక చెల్లెలి, మరొక చిన్న కూతురు అయినటువంటి సునీత గారిని ఏడిపించి ఇతను ఎందుకు గెలిపించాలి జగన్మోహన్ రెడ్డిని? ఇలా మాట్లాడే వాళ్ళని చంపేస్తాం, మేము రాగానే చంపేస్తాం. ఒక చివరికి రౌడీ షీటర్ అనేవాడు కూడా బెదిరిస్తున్నాడండి ఈ రోజున. బోరుగడ్డ అనిల్ అనేవాడు కూడా నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను రౌడీ షీటర్ అంటున్నారు, వచ్చాక వాడి సంగతి చూస్తా ఉంటాడు. వాడు కూడా బెదిరిస్తున్నాడు. బోరుగడ్డ అనిల్ అనేవాడు కూడా బెదిరిస్తున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేషిష్యుడు. అంటే వాడి ఇష్టానుసారంగా బెదిరించవచ్చు, కొట్టొచ్చు, కిడ్నాపులు చేయొచ్చు, చంపొచ్చు, బూతులు తిట్టొచ్చు. రౌడీ షీటర్ అని ఏమనాలి మరి? దొంగనే అంటారు, దొర అనరు. రౌడీని రౌడీ అని అంటారు, మంచివాడిని మంచివాడని అంటారు. చివరికి జగన్మోహన్ రెడ్డి తన యొక్క అనుయాయులు, తన కార్యకర్తలు రప్ప బ్యాచ్ బెదిరించినట్టుగానే బోరుగడ్డ గారు కూడా బెదిరిస్తుంది ఈ రోజు. బోరుగడ్డ అనిల్ అనేవాడు కూడా నన్ను రౌడీ షీటర్ అంటున్నారు, నేను రాసుకున్నాను, ఏ ఛానల్ రౌడీ షీటర్ అని అన్నారో వాళ్ళ సంగతి చూస్తాం మేము వచ్చాక, మా జగనన్న వచ్చాక అంటారు. జగనన్న వచ్చాక ఎందుకు వస్తారు? ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? జగన్ని గెలిపించరు. కరెక్ట్గా మానవత్వం ఉన్నోడు, మనిషి అన్నోడు, కొంతమంది సైకో బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు మినహాయిస్తే మెజారిటీ ప్రజలు, ఆంధ్రులు అంత దుర్మార్గానికి పట్టం కట్టరు. అందుకే కూటమి ప్రభుత్వాన్ని ఇంత మెజారిటీతో గెలిపించి వాడుద్ర బాబు నాయన అసలు ఎవర్రా మీరు అంతా అని చెప్పి ఈ కాలికే బ్యాచ్ని పక్కన పెట్టేసి వేరే దీవికి వెళ్ళిపోవాలి మీరు, లేకపోతే తన సొంత రాకెట్లు తయారు చేసుకొని స్పెషల్ ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఊరేగుతూ ఉంటాడు కదా, అట్లా ఏలియన్ల దగ్గర లేకపోతే ఒక నిత్యానందలాగా వేరే ఒక దీవిలోనే ఉండాలి తప్పితే మానవ సమాజంలో జగన్మోహన్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డిని అనుసరించే బ్యాచ్ గాని ఉండటానికి అనర్హులు, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, సమాజానికి చేటు. ఇదిగో గర్భిణీ బిడ్డలను కూడా వాళ్ళు దారుణంగా చంపేస్తారు, కడుపులో ఉన్న బిడ్డలకు కూడా ప్రమాదమే. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు జీవితంలో సీఎం అయితే మా జీవితాలు భస్మాసుర హస్తంలాగా అయిపోతాయని అనేక మంది తల్లులు, చెల్లెళ్ళు, అన్నలు, తండ్రులు కోరుకుంటూ ఉన్నారు ఈ రోజు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే మా జీవితాలు సర్వనాశనం అవడం కాదు, భావి భారత మా బిడ్డల జీవితాలు కూడా కొలాప్స్ అయిపోతాయని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేసిన నేపథ్యంలో సజ్జల్ లాంటి వ్యక్తులు ఇలాంటి కారు కోతలు కూర్చున్నంత మాత్రాన అంటే మళ్ళా గెలిపిస్తాం, మళ్ళా మేము వస్తాం, ఇలాంటి అతను మెప్పించడానికి మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆంధ్ర ప్రజలు అయితే అతను గెలిపించడానికి సిద్ధంగా లేరు. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.